నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టూడెంట్స్ అయితే ఉద్యోగ అవకాశాలు అలాగే ఉన్నత విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? వీటి గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సిఏ మదన్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మదన్ గారు. అంటే 500+ స్టూడెంట్స్ కి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని మీ సంస్థ గురించి వింటూ ఉన్నాం. దాని గురించి ఒకసారి. మేము ఇంతకుముందు అంటే ఒక 6 months బ్యాక్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఏం చెప్పామంటే, మా యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ అనేది స్టార్ట్ చేసి రఫ్లీ 6 years అయిందండి. దానికి ముందు నేను సిఏ అయ్యాక నేను ఐఐఎం నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. అక్కడ మేము యాజ్ అ స్టూడెంట్ ఉన్నప్పుడు మాకు కొన్ని అనిపించేవి, అంటే కంపెనీస్ గురించి తెలియవనేసి. తర్వాత కంపెనీస్లో పని చేశాను ఒక 10 years. కంపెనీస్ లైక్ డాష్ బ్యాంక్ అని, జేపీ మోర్గన్ అని, ఇట్లా ముంబై, బెంగళూరులో పని చేశాను. చేసినప్పుడు ఏమనిపించేదంటే, పర్టికులర్గా ఓవర్ ఏ పీరియడ్ ఒక 5 years అట్లా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంటర్వ్యూస్ నేను తీసుకునేవాడిని. స్టూడెంట్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఒక్క పొజిషన్ ఫిల్ చేయాలన్నా 20-30 మంది ఇంటర్వ్యూస్ తీసుకోవాలన్నట్టు, ఒక్కోసారి ఇంకా ఎక్కువ. అప్పుడు అనిపించేది మాకు, ఎవరైనా కస్టమైజ్ చేసి, అంటే ఏదో సబ్జెక్ట్ చెప్పేయడం కాకుండా ఈ కంపెనీస్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది ఎవరైనా చెప్తే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు అనిపించేది. అలా స్టార్ట్ చేసామండి. ఒక 2018లో స్టార్ట్ చేసాం. 6 years అయిపోయింది. ఇప్పుడు 5500+ స్టూడెంట్స్ని ట్రైన్ చేసాము, ప్లేస్ చేసాం. మెయిన్గా మేము సర్టిఫికేషన్ కోర్సెస్ చేసేవాళ్ళం, 2 to 4 months కోర్సెస్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, ఫండ్ అకౌంటింగ్ అని చేసేవాళ్ళము. తర్వాత అనిపించింది ఏంటి అంటే, ఇంకొంచెం బెటర్ కంపెనీస్కి ఏం చేయాలన్నా, లేకపోతే కొంచెం స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్ కూడా బాగా ట్రైన్ చేసి ప్లేస్మెంట్ ఇప్పించాలన్న టైం కావాలనిపించింది. అందుకని ఇప్పుడు ఎంబీఏ 2023 స్టార్ట్ చేసామండి. ఈ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనతో ఉన్న వాళ్ళు 2023 బ్యాచ్, అంటే ఇప్పుడు 1 year అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు దే ఆర్ ఇంటూ సెకండ్ ఇయర్. సో మా దగ్గర ఇప్పుడు 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నట్టు. ఒకటి సర్టిఫికేషన్ కోర్సెస్ ప్రోగ్రామ్స్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, ఫండ్ అకౌంటింగ్ అని, ఎంబీఏ అనేది 2 years అంటాం. కానీ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ అండి. అంటే ఇండస్ట్రీతో పోలిస్తే, లేక మిగిలిన కాలేజెస్తో పోలిస్తే ఇంచుమించు సిలబస్ అంతా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేస్తాము. సెకండ్ ఇయర్లో కానీ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ కానీ ఇంటర్న్షిప్ కానీ ప్లేస్మెంట్కి కానీ పంపిస్తాం. దానివల్ల ఏంటి అంటే, ఆ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. అటువైపు నుంచి ఏం నేర్చుకోవాలనే దానికి ఇంకొంచెం పర్పస్ కనిపిస్తుంది వాళ్ళకి. లేకపోతే మనం స్టూడెంట్గా ఏం చేస్తామంటే అంత డీటెయిల్గా నేర్చుకోం. కంపెనీలోకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు, లేక మనం వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనకు ఆ స్కిల్ మనకు కావాలని. అలా మనం కంపేర్ టు అదర్ కాలేజెస్ ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. మీతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూడండి. మీ ఎక్స్పీరియన్స్, మీ పేరు? నా పేరు రమణ, మాది వరంగల్. నాకు ఎలాంటి ఫండ్ అకౌంట్ నాలెడ్జ్ డేటా అనలిటిక్స్ నాలెడ్జ్ లేకుండా యూబీఎస్లో జాయిన్ అయినాను. తర్వాత కొన్ని నెలల తర్వాత విత్ ద సపోర్ట్ ఆఫ్ మదన్ సార్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఏ టాప్ ఎంఎన్సీ కంపెనీ విత్ గుడ్ ప్యాకేజ్. అంటే యూబీఎస్ ఉందని ఎలా తెలిసింది రమణ మీకు? మా ఫ్రెండ్ అతను ప్రీవియస్ వేరే ఎంఎన్సీ దాంట్లో వర్క్ చేశాడు. అతను నాకు చెప్పాడు, మదన్ సార్ దగ్గర బాగుంటుంది, మంచిగా ప్లేస్మెంట్ ఇప్పిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది. ఎక్కడ? హైదరాబాద్. ఇందాక రమణ చెప్పినట్టు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ప్లేస్ అయింటారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్తో వస్తారు. తను ఫస్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్కి జాయిన్ అయ్యారు. తర్వాత ఇంకా నాకు ఫైన్ ట్యూన్ చేయాలి నాలెడ్జ్ అనే పాయింట్ ఆఫ్ లో తను కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఎంబీఏలో ఇప్పుడు మంచి కంపెనీలో ప్లేస్ అయ్యారు. యూబీఎస్ లో జాయిన్ అయితే ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అంటారా? ప్లేస్మెంట్ ఆ వర్డ్ యూజ్ చేయలేమండి, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ 3 things: స్టూడెంట్ ఎఫర్ట్, మా ఎఫర్ట్, కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయా. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రోజు అలా చెప్పలేము. బట్ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్కి అయితే విత్ ఇన్ 1 month 2 monthsలో స్టూడెంట్ అర్థం చేసుకోలేం కాబట్టి కొందరు ప్లేస్ అవ్వచ్చు, కొందరు కాకపోవచ్చు. కానీ ఎంబీఏకి ఏంటంటే స్టూడెంట్ ఈస్ ట్రావెలింగ్ విత్ అస్ ఫర్ మోర్ దెన్ 1 year కాబట్టి వి అండర్స్టాండ్ ప్రతి స్టూడెంట్ని. మోస్ట్లీ ఆ రెఫరెన్సెస్ మనకు తెలుస్తాయి. వాళ్ళ అన్న వాళ్ళు మన దగ్గర కోర్స్ చేస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ చేస్తుండొచ్చు. ఇట్లా ఒక క్లూ దొరుకుతుంది కాబట్టి మనం ఫాలో అప్ చేసైనా రిజల్ట్ వచ్చే వరకు చేస్తాం. మీ నేము, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నమస్తే అండి, నా పేరు జిష్ణు. తనలాగే నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్ అనమాట. మాది యాక్చువల్గా రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నాకు యూబీఎస్ గురించి తెలిసింది ఎలాగంటే, మా అమ్మ కూడా సార్ స్టూడెంటే. నాకు ఎప్పుడు నేను ఫీల్ అవుతాను, మా అమ్మ, మా తాతయ్య గారు కూడా ఇంట్లో ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అనమాట. సో ఫినాన్స్ ఆల్వేస్ అ గ్రోయింగ్ కెరియర్, ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. దానికి తోడు ఇక్కడ ఉన్న కస్టమైజేషన్తో స్కిల్ సెట్ లైక్ ఇక్కడ డేటా అనలిటిక్స్ కోర్స్లో ఎక్సెల్, సీక్వెల్, పైథాన్, ఆల్ట్రిక్స్, టాబ్లూ, పవర్ బిఐ ఇవన్నీ డిమాండ్ అయితే గట్టిగా ఉన్న కాన్సెప్ట్స్ అండ్ కోర్సెస్. సో ఫినాన్స్తో పాటు ఇవన్నీ తోడైతే డెఫినెట్లీ కెరియర్ బూమ్ ఉంటుంది, బికాజ్ ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ. సో అలాగే ఇప్పుడు నేను సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా తీసుకున్నా. దాని ద్వారానే ఇప్పుడు ప్లేస్మెంట్ కూడా అయింది. ఇప్పుడు కరెంట్లీ ప్రైవేట్ ఈక్విటీ వాల్యుయేషన్ స్ట్రీమ్లో వర్క్ చేస్తున్నా. ప్లస్ సర్టిఫికేషన్ ప్లస్ ఎంబీఏ కోర్సెస్ 2 కంబైన్ అయ్యి అదొక జాబ్ రోల్. అంటే యూబీఎస్కి మీ మదర్
రెఫర్ చేస్తేనే వెళ్ళాలనిపించిందా లేకపోతే ఏంటి విష్ణు? రిఫర్ చేస్తేనే వెళ్ళాలనిపించింది అంటే యాక్చువల్‌గా నేను వేరే యూనివర్సిటీస్ చూస్తూ ఉండేవాడిని. బట్ మా అమ్మగారు సార్ ఒక అవేర్‌నెస్ సెషన్ తీసుకున్నారు. నీకు విను, నచ్చితే జాయిన్ అవ్వు అన్న పాయింట్ రైజ్ చేశారు. సరే విందామని చెప్పి విన్న తర్వాత ఆ క్లారిటీ, అక్కడున్న ఫ్లెక్సిబిలిటీ వేరెక్కడ కనిపించలేదు నాకు. అంటే కాన్ఫిడెంట్ కూడా వచ్చిందా ప్లేస్మెంట్ వస్తది అనేది కూడా యూబీఎస్‌లో? డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇక్కడ చూసిన కాంబినేషన్ గాని, ఫ్లెక్సిబిలిటీ గాని వేరెక్కడ నాకు కనిపించలే. ఇక్కడ దీంట్లో అదే అండి ఒక 2-3 పాయింట్స్. ఒకటి తను అన్నట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ రెఫరెన్సెస్ అండి మనకు. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ అన్న, తమ్ముడు వీళ్ళు. ఈ రోజున మేము నమ్మేది ఏంటంటే ఇంచుమించుగా మనం చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రెఫరెన్సెస్తోనే మాకు ఎక్కువ స్టూడెంట్స్ వస్తుంటారు. రెండోది మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఒక ట్రస్ట్తో పంపించారు, వీ హ్యావ్ టు డెలివర్ అనేసి. తనని కూడా కొన్నిసార్లు ఆన్లైన్ ఎక్కడో లాగిన్ అవుతూ ఒకసారి యాక్టివ్గా ఉండకపోయినా మేము పర్సనల్గా రిమైండ్ చేస్తుంటాం. ఒక కాన్ఫిడెన్స్తో పంపించారు మీ పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ, దయచేసి క్లాస్లో అటెండ్ అవ్వండి, ఇంకొంచెం లీడ్ తీసుకోండి. అలా ఏంటంటే ఆ కస్టమైజేషన్ అంటే పర్టికులర్గా ఒక స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టు ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, ఫాలోఅప్ చేయడం కానీ ఎక్కువ చేస్తాం. రిమైనింగ్ తను అన్నట్టు ఈ సిలబస్ ఇవి కూడా మనకు ఇండస్ట్రీకి ఏది కావాలో అవి కస్టమైజ్ చేయడం అనేది ఒకటి. కంటిన్యూస్ ఫాలోఅప్ కొట్టడము, అంటే మనకు ఆ రిజల్ట్ వచ్చే వరకు అన్నట్టు. ఇప్పుడు తను అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి డెవలప్ కావాలి అంటే ప్రతిసారి క్లాస్లో చెప్పడం అనేది ఒకటి, దానివల్ల రాకపోవచ్చు. దానికోసమే మీరే స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడండి అన్నట్టు కానీ, అట్లా రకరకాల వేలో మనం అనుకున్న అవుట్పుట్ తెచ్చే వరకు ట్రై చేస్తామండి. అది మాకు ఇప్పటికే వీఆర్ సీయింగ్ సమ్ రిజల్ట్స్. గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా మచ్ బెటర్ రిజల్ట్స్ తేవడం కానీ, వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అంటే ఆ సౌండ్ మార్కెట్లో వచ్చే వరకు మేము కష్టపడతామని అయితే ఖచ్చితంగా చెప్పి. అంటే వాళ్ళ మదర్ కూడా మీ స్టూడెంటే అని చెప్తున్నారు విష్ణు. అదే ఆ సర్టిఫికేషన్ కోర్సెస్లో ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. మనకు వేరే కంపెనీస్లో ఉండి ఇప్పుడు ఇండస్ట్రీ చేంజ్ చేయాలన్నా కూడా మనకు ఆ స్కోప్ ఉంటుంది. దానివల్ల మనకు కంపెనీస్లో బాగా వెల్ సెటిల్డ్ అయిపోయి సీనియర్ మేనేజ్మెంట్లో పొజిషన్ ఉన్న వాళ్ళు, ఏవీపీస్, వీపీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తున్న వాళ్ళు కూడా కొందరు మనకు అటెండ్ అవుతారు క్లాసెస్. ఇంకొందరు కెరీర్ గ్యాప్ ఇట్లా ఉండి మేము లర్నింగ్ చేసుకొని వెళ్తామనే వాళ్ళు ఉంటారు. అలా మిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు 1 month, 2 months, 3 months కోర్సెస్లో. అక్కడి నుంచే వీళ్ళ మమ్మీ కూడా అందులో ఉన్నారు. వాళ్ళకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి అనేసి. మీ నేము, మీ ఎక్స్పీరియన్స్, మీ ప్లేస్మెంట్ ఎక్కడ, ఏంటి, యూబీఎస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండింది ఏంటి? హాయ్ అండి, మై నేమ్ ఇస్ ఇంద్ర. నేను గ్రాడ్యుయేటెడ్ బీకామ్. ఐఎమ్ ఫ్రమ్ కాణిపాకం. సో నాకేంటంటే ఆఫ్టర్ బీకామ్ నాకు 1 year గ్యాప్ ఉండే. సో ఆ ఇయర్ గ్యాప్లో నేను పర్టిక్యులర్ సెక్టార్లోనే జాబ్ చేద్దాం అన్నట్లు నేను ఫోకస్ చేస్తున్నాను. నా వెల్ విషర్ సరైన టైంలో నాకు ఇంకా మదన్ సార్ గురించి చెప్పారు. సో నేను అనుకున్నా చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి, అందరూ చెప్తారు 100% ప్లేస్మెంట్ అలా ఇలా అని. ఒకసారి అక్కడ వెళ్ళాము, కోచింగ్ సెంటర్లో అటెండ్ అయ్యామంటే మనకు అక్కడ తెలుస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ అండ్ ఇక్కడ అని. సో ఇక్కడ ఏంటంటే సార్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా బాగుంటాయి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, అలా గుర్తుండిపోతాయి అన్నమాట కాన్సెప్ట్స్ అనేవి. సార్ అది కాకుండా ఎంబీఏలో జాయిన్ అవ్వడానికి నాకు మెయిన్ ఎక్కువ మోటివేషన్ ఎక్కడ దొరికిందంటే అక్కడున్న మనకి నేచర్, కాలేజ్ నేచర్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అంటే చెప్పినట్టు చాలా అంటే నువ్వు ఒక ఫోకస్ ఉంది నీకు ఒక సెక్టార్ పైన, ఆ సెక్టార్లో నువ్వు ఫోకస్ చేయి, మీకు దాంట్లో గ్యారంటీ మీకు అక్కడ ప్లేస్మెంట్ బాగా దొరుకుతుంది అన్నట్లు సార్ మోటివేట్ చేస్తారు. ప్లేస్మెంట్ ఎక్కడ మీకు? ప్లేస్మెంట్ నా బెంగళూరు అండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్. తను డ్యూరింగ్ ద కోర్స్లోనే అండి, ఇందాక నేను అన్నట్టు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఒక 24 months ప్రోగ్రామ్ అనుకుంటే ఎంబీఏ, ఒక 18 months అయిపోయాక సమ్వేర్ లాస్ట్ 3-4 months ఆర్ 6 monthsలో ప్లేస్మెంట్కి పంపిస్తుంటారు. ఒక వితిన్ 1 or 2 months ఒక టైంలో అంటే ఇప్పుడు లెట్స్ దానికి కొంచెం ప్రిపరేషన్కి ఒక 2-3 months పెట్టుకుంటారు, లాస్ట్ 2 monthsలో ఇంక ఎంబీఏ అయిపోతుంది అంటే ప్లేస్మెంట్కి పంపిస్తారు. అదే టైంలోనే ఒక మంచి కంపెనీకి మనం ప్లేస్మెంట్ ఇచ్చేసేయాలి, మనం అనుకున్నది రావాలంటే కుదరదండి. ఎంత బాగా అంటే ఆ రోజు ఓపెనింగ్ ఉండకపోవచ్చు, అదొక పాయింట్. రెండోది మనం అనుకున్న టీంలో ఓపెనింగ్ ఉండకపోవచ్చు, ఇవన్నీ వస్తాయి. అందుకని మేమేం చెప్తున్నామంటే డ్యూరింగ్ 2 years ప్రోగ్రామ్ ఎనీ టైమ్ యూ కెన్ గో ఫర్ ఇంటర్న్షిప్, ఎనీ టైమ్ యూ కెన్ గో ఫర్ జాబ్ అన్నట్టు. తనేంటి నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 3 to 4 months క్లాసెస్ అటెండ్ అయ్యారు, అంతకుముందు సర్టిఫికేషన్ కోర్సెస్ అటెండ్ అయ్యారు. తన ఎగ్జిస్టింగ్ సర్టిఫికేషన్ లైక్ బీకామ్ మళ్ళీ ఈ నాలెడ్జ్ అంతా యాడ్ చేసుకొని తను ఒక టాప్ ఎంఎన్సీలో ఇంటర్న్షిప్కి వెళ్ళారు. ఇంకొందరు ఏంటి ఇప్పటికే అంటే ఎంబీఏ అయిపోయే రోజుకే వాళ్ళకి ఆల్రెడీ కొందరికి 4 months, కొందరికి 6 months, కొందరికి 9 months అలా ఎక్స్పీరియన్స్ యాడ్ అయిపోయింది అన్నట్టు వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ నుంచి. వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ జాబ్ చేస్తూ ఆ ఇంటర్న్షిప్ చేస్తూనే మన క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్లస్ రికార్డింగ్ ఆప్షన్ ఇస్తున్నాం.
మీకు వీకెండ్స్లో కొంచెం ఎక్కువ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళకి ఆఫీస్ ఉండదు, ఆ టైంలో ఎక్కువ అటెండ్ అవుతారు. రిమైనింగ్ డ్యూరింగ్ వీక్ డేస్ అయినా కూడా వాళ్ళు రికార్డింగ్ తీసుకొని ఆన్లైన్ మేనేజ్ చేయొచ్చు. అట్లా ఏంటంటే ఒకటి సైడ్ నుంచి ప్లేస్మెంట్ కెరీర్, ఒక సైడ్ నుంచి లెర్నింగ్, రెండు నెక్స్ట్ వెళ్ళినప్పుడే కెరీర్ బాగుంటుందని వాట్ వీ ఫీల్. తను హీఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే. జాబ్ చేస్తూనే మనకు ఎంబీఏ కంటిన్యూ చేస్తున్నారు. మీ నేము, ప్లేస్మెంట్. నా పేరు కళ్యాణ్. నేను రీసెంట్గా బీకామ్ చేసుకున్నాను. ఎంబీఏ కోసం కాలేజ్ వెతుకుతున్నాను. రీసెంట్గా మా అక్క కూడా మదన్ సార్ స్టూడెంటే, సర్టిఫికేట్ కోర్స్ తీసుకుంది. తను కూడా జాబ్ చేస్తుంది. ఇక్కడ రిఫర్ చేసింది. అప్పుడే ఎంబీఏ స్టార్ట్ చేశారు. నాకు బాగా యూజ్ అయింది. ఎంబీఏలో ఎక్సెల్ ఇలాంటివి అన్నీ యూజ్ చేసి 12 months క్లాసెస్ విన్నాను. 12 months క్లాస్ విన్న తర్వాత 1 month ప్రిపేర్ అయ్యి వితిన్ ఫస్ట్ ఇంటర్వ్యూవే క్రాక్ చేశాను. ఎక్కడ ప్లేస్మెంట్ ఇప్పుడు మీకు? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్లోనా? ఓకే. మదన్ గారు తన ఎక్స్పీరియన్స్ బాగా అదే అండి, చెప్తున్నారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నారు. కొందరు బీటెక్, కొందరు బీఎస్సీ ఇట్లా ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో కొందరు స్ట్రాంగ్ ఉంటారు, కొందరు వీక్ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ స్పెషలైజ్డ్ క్లాసెస్, ఒక క్లోజ్డ్ గ్రూప్, ఒక 5-6 మంది కలిపి ఒక క్లాస్ అన్నట్టు. లేదు ఇంకా కొంచెం కమ్యూనికేషన్ అది షై ఫీలింగ్ ఉంది, రావట్లేదు అనుకుంటే ఇండివిజువల్గా కూడా ఇస్తున్నాం కొన్ని, అంటే 1-to-1 కూడా ట్రైనింగ్. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రిజల్ట్ రావడం కోసం మనకున్న ఫీడ్బ్యాక్ని బట్టి ఈ స్టూడెంట్కి కమ్యూనికేషన్ ఇంకొంచెం కావాలి. అలా మాకు వీలైనంత వరకు జస్ట్ ఒక ప్రోగ్రామ్ అవగొట్టేసాము, క్లాసెస్ అయిపోయినా అన్నట్టుగా కాకుండా, మనం నమ్మి ఒక స్టూడెంట్ వచ్చాడు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వచ్చే వరకు మా ట్రై మేము చేస్తాం, వాళ్ళని ఎఫర్ట్స్ పెట్టమంటాం. ఎప్పటికప్పుడు ఆ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడము మంత్లీ. మా దగ్గర ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒక సైడ్ నుంచి మంత్లీ కోర్సెస్, 2 months కోర్సెస్ జరుగుతూ ఆ ప్లేస్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటారు. వీళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ మంత్ లెట్సే అదే ఇన్స్టిట్యూట్కో కాలేజ్కో ఒక స్టూడెంట్ వస్తాడు, 1 monthలోనో 2 monthsలోనో 3 monthsలోనో ప్లేస్మెంట్కి వెళ్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కూడా మనకి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా. అది మిస్ అవుతాం నార్మల్ కాలేజెస్లో. 2 years ఇంచుమించు రిలాక్స్డ్ మోడ్లో ఉంటాం, ఉన్నట్టు ఇంటర్వ్యూస్ అనేది ప్రిపేర్ అవుతాం, 1 or 2 మిస్టేక్స్ చేసి ఫెయిల్ అవుతాం. అది బాగా తగ్గుతుంది ఇక్కడ. అంటే మిగిలిన వాళ్ళని చూడడం వల్ల మనలోని మన బెంచ్లో ఉన్న ఒక స్టూడెంట్ 6 months బ్యాక్ ఒక జాబ్కి వెళ్ళాడు, 3 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, 1 month బ్యాక్ ఒక ఆఫర్ వచ్చింది అంటే ఇది మనకు తెలియకుండానే మనం ప్రిపేర్డ్ అయిపోతుంటాం. అచ్చా దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేసి. అలా వాళ్ళకి ఏంటంటే ఆ రిజల్ట్ అనేది కంపేర్ టు అదర్ కాలేజెస్ త్వరగా వస్తుంది, కొంచెం ఫోకస్ ఉంటుంది, ఏ కంపెనీలోకి వెళ్తున్నాము, ఏ వర్క్ చేస్తున్నాము అనేది. ఆ గ్రోత్ కూడా వేరే వాళ్ళతో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది మన స్టూడెంట్స్. మీ నేము, మీ ప్లేస్మెంట్, యూబీఎస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండింది? Hi, I'm Mona Lisa. I am from Odisha. Actually, I am from different background also. Like I have done my BTech in Electronics and Communication Engineering, and after that I switched my career into finance. And like we know, finance is a huge field. And after that, I was so much confused, like which field I choose and all that. Where from I should start my career. UBS helped me a lot actually. Recently, I joined one of the MNC in investment banking. So after entering into this UBS program, MBA program actually, so I have learned so many things in finance field actually. There are different kind of fields like market risk, data analytics, Python, so many programming languages also which are demanding in now like finance field also. So it helped me a lot, and the faculties, Madan sir is really helpful for me actually. మదన్ గారు తను ఒడిషా అంటుంది, తన బ్యాక్గ్రౌండ్ కూడా బీటెక్ అంటుంది, మీది బాగా సపోర్ట్ అయింది అని అంటున్నారు, ఏంటి? అవునండి, 2 points ఇక్కడ. ఒకటి, ఐ థింక్ షీ ఆల్సో కేమ్ త్రూ రెఫరెన్స్. 2, she also referred, I think her cousin or somebody to the next year MBA program now. Okay. We should feel really responsible one side. We should say thanks for their trust. And now coming to her background, that's what. So what we say is in certification courses, again, within a month, it's difficult to train a person from non-commerce background. But considering this 1 year, 2 years program we have time. So that's how we are taking even, any graduate, you are not from commerce background, still you can do the MBA. So తను కూడా ఏంటంటే అదే ఒక 6 months తర్వాత జాబ్కి వెళ్ళింది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంది. సో తను సిస్టర్ కూడా ఎక్కడ వెస్ట్ బెంగాల్ అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అలా ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం వల్ల మనది కాలేజ్ బెంగళూరు, బ్రాంచ్ పూణే ఉంది. బట్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా కానీ ఇంకొందరు స్టూడెంట్స్ ఓవర్సీస్ కూడా ఉన్నారు. మన స్టూడెంట్సే యూకే కానీ కెనడా కానీ ఇట్లా ప్లేస్ అయిన వాళ్ళు అక్కడ నుంచి కూడా క్లాసెస్ అటెండ్ అవుతారు. సో పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం వల్ల దే కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఎనీ లాంగ్వేజ్. వీఆర్ హెల్పింగ్. మీ నేము, మీ ప్లేస్మెంట్, యూబీఎస్లో ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, నా పేరు వినయ్ కుమార్, నాది రాజమండ్రి. నేను బీకామ్ చేశాను. బీకామ్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నాను. సో వన్ ఆఫ్ మై సీనియర్ రిఫర్ చేశాడు. ఏంటి, యూబీఎస్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, సో అక్కడ ఫండ్ అకౌంటింగ్ అనేది కోచింగ్ ఇస్తారు, బాగుంటుంది, కెరీర్ కూడా బాగుంటుంది అని చెప్పారు. సో యాక్చువల్గా నేను సర్టిఫికేషన్ కోర్స్ కానీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సారు ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది, సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నేను అప్పుడు కూడా ఎంబీఏ చేద్దామని చూస్తున్నాను.
సో నాకు డౌట్ ఉండేది. ఏంటి ఏమీ తెలియకుండా జాయిన్ అవ్వడం బెస్టా కాదా అని. ఉమ్, ఇంట్లో కూడా అడిగారు మంచిదా కాదా అని. సో మా ఫాదరు సార్‌తో మాట్లాడారు. సో కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని. అన్నీ అయిన తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ కస్టమైజేషన్ చూసింది ఏంటంటే, నాకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే సార్ దగ్గరికెళ్ళి సార్ నాకు అర్థం అవ్వట్లేదంటే ఫ్యాకల్టీని చేంజ్ చేయడం. నెక్స్ట్ న్యూస్ రీడింగ్ కూడా ఉంటుంది. ఉమ్, న్యూస్ రీడింగ్‌లో మనకి ఏమేమి అర్థం అవ్వట్లేదో సో అవన్నీ సార్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దానికి కూడా ఒక ఫ్యాకల్టీని పెట్టి మాకు చెప్పించారు. సో అది నాకు బాగా హెల్ప్‌ఫుల్ అయింది. సో నేను ఏదైనా న్యూస్‌లో చదివితే అది నాకు కంపల్సరీగా ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి కస్టమైజేషన్ ఉంటుంది. సో యాస్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్ నేను ఇంటర్న్‌షిప్ కింద హైదరాబాద్‌లో ప్లేస్ అయ్యాను. సో ఇది 8 మంత్స్ అయింది నేను జాయిన్ అయ్యి. సో ఇప్పుడు నన్ను పర్మనెంట్ చేశారు. అదే అండి. ఇందాకన్నట్టు ఒకటేంటి ఇంటర్న్‌షిప్ వెళితే టెంపరరీ జాబ్ ఏమో, లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు కాంట్రాక్ట్ బేసిస్‌లో కూడా ఎళ్తుంటారు. Hmm. టెంపరరీ జాబ్ ఏమో అనుకుంటుంటారు. మేమేం చెప్తాం స్టూడెంట్స్‌కి అంటే, మన దగ్గర స్కిల్ ఉంటే కంపెనీస్ విల్ మనల్ని అడుగుతారు, రండి మీరు జాయిన్ అవ్వండి అనేసి. సో హీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. త్వరగానే తన్ని పర్మనెంట్ చేశారు. ఇదే చెప్తాం నెక్స్ట్ కూడా, అంటే 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు కంపెనీలోకి వెళ్ళినా కూడా ఉమ్. మన దగ్గర స్కిల్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు త్వరగా ప్రమోషన్స్ రావడం కానీ, మనం రిజైన్ చేసినా కూడా కంపెనీ రీటైన్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఇది ఎప్పుడు జరుగుతుందండి. సో ఎంతసేపు ఆ స్కిల్‌ని మనం క్యాచ్ చేసుకొని సరిగా ఉంటే ప్లేస్మెంట్ అనేది పెద్ద విషయం కాదు. మోర్ ఇంపార్టెంట్ గ్రోత్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ జాబ్ వచ్చేస్తే ఏదో అయిపోయింది అనుకుంటారు కానీ కన్సిస్టెంట్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. సో హీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఎస్, రైట్ మదన్ గారు. మీరు చెప్పినట్టయితే యూబీఎస్సీలో అయితే నాకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనుకుంటా. మీ స్టూడెంట్స్ కూడా అందరూ చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఎట్లా ఉంటుంది ప్లేస్మెంట్ అని అనేది. కాబట్టి ఖచ్చితంగా యూబీఎస్కి జాయిన్ అయితే ఖచ్చితంగా ఒక ప్లేస్మెంట్ ఉంటుంది అనేది అయితే అర్థమవుతుంది. ఎస్, చూసారు కదండి, యూబీఎస్లో కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ స్కూల్లో జాయిన్ అయితే కాన్ఫిడెంట్గా అయితే దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని కూడా మదన్ గారు చెప్తున్నారు. వారి స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. స్టేట్ ఇంటూ సుమంతి.